ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నా. ఆయన పేరేందో ఉండే, నా ఫోన్లో ఉండే. మహేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది. ఏంటంటే బీసీలంతా మా ఉత్సదాగాలరా అని పెట్టిండు. చూస్తారా కామెంట్? ఇక చూడరు, బీసీలంతానట రెడ్ల ఉత్సదాగాల మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం సోపది మీకు మాకు. జరా ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది జూమ్ చేయండి వాయిస్. ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్సదాగాల్సిందే అని చెప్పి, బీసీల మట వాళ్ళ ఉత్సదాగనట. ఎవడు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్సదాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని. బీసీలకు ఇలా అధికారం మేమంటే ఒక ఆయన అంటాడు, మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శబంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డకు చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం. తీన్మార్ మల్లన్న లెక్కలు తీసుకొని వస్తాడు. మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా, 1000 స్తంభాల గుడి కాడ కూర్చుందామా, లేకపోతే కాకతీయుల ఏ దూరణం కాడ కూర్చుందామో చెప్పురు. మీరు చేసింది దొంగతనమే. మీకో విషయమే తెలుసా? అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు. ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు. ఎందుకు చెప్తా ఉందంటే, మనకు అక్కడక్కడ ఊర్లలో గడీలు కనిపిస్తున్నాయి. మా మల్లేశ్వర అనేటో బాయ్, అక్కడక్కడ ఊర్ల పండి గడీలు కనిపిస్తున్నాయా? ఆ గడీలు ఏంటి అవి? వాళ్ళ ఇల్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే, ఇక్కడ వాళ్ళకు చదువు రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి అలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వీళ్ళు మనోళ్ళు కాదు. ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి. వాళ్లకు మనకు విడాకులు ఇవి. ఎక్కడైనా పెళ్లిళ్ళు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే. విడాకులైనా కాదా? విడాకులైనా కాదా? ఇక వద్దా చాలు మీ సోపద్దాలు. విజయతారెడ్డి, నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా అధ్యక్షురాలను. ఈరోజు రాష్ట్ర బద్దూరు వెంకటేష్ ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమరాండం ఇచ్చినాము. తీన్మార్ మల్లన్న తీస్మార్ కాడు అనుకుంటున్నాడు. వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు. ఒకసారేమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మేము అగ్రకులం అని చిల్లరగా చేయొద్దని ఊరుకుంటున్నాము. ఈరోజు చాలా మాట్లాడుతున్నాడు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు. వాడిని గెలిపించినాము. ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్ హాల్ ఫ్రీ ఇచ్చినాము. మా ఓట్లు అప్పుడు పనికిరాలేదా? రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు. ఉచ్చదాపిచ్చిండ్రు, ఉచ్చదాపిస్తానంటే ఎవరు దాపించిండు? వాడిని పట్టుకొచ్చి తన్ను. మేము రెడ్ల మిన్నే నువ్వు పడ్డావు. ఓసీ కులం నీకని ఎక్కువనే ఉంది. బీసీల ఓట్లు చాలు, రెడ్ల ఓట్లు వద్దంటున్నావు. మరి రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు. చిల్లెరుగాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లెరు నుంచి పెద్దకొచ్చి నీ అరాచకాలు, నీ సంగతి అంతా మాకు తెలుసు. అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలేసి తోమితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నడిపించింది. మర్చిపోయినావురా? బీసీల మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి సంతోషమే మాకు. కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నావు. మేము రెడ్డిలము తెలంగాణలో 25 లక్షల మంది ఉన్నాం. ఓసీలం కలిస్తే నీ బీసీ అంతనే అవుతాం మేము అన్నాం. అట్లా కులంపించి 25 లక్షలకు మూత్రం దాపిస్తావా నువ్వు? నీ దగ్గర అంత ఉందారా? ఎంచుకొని మాట్లాడు. క్యూ న్యూస్లో నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న, నేను ఒకటే చెప్తున్నా,
మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తాను, మీరు తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను. అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడో తీర్మాన్ మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం వాడిండు. దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల బంధువులందరివి కూడా మా ఆత్మామనం దెబ్బతిన్నది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు. తీర్మానం ఇరగబడదామని వీడు ఎట్లా మాట్లాడుతాడు మన కులం గురించి, మనం ఏమో మాట్లాడడం ఎవరుతామని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం. తీర్మానం వలన మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఇవాళ ఊర్లల్లో అందరు కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క, బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌహృద వాతావరణంలో మంచిగా ఉంటారు. ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు అనుకుంటా అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటాం, మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము. ఇవాళ ఏం ఆశిస్తున్నావు, నువ్వు ఏం ఆశించి చేస్తున్నావు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? నీకు బీసీల మీద ప్రేమ ఏమున్నది నీకు? మున్నూరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు, ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు. మరి నీకెందుకు, నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు, ఏం ఆశిస్తున్నావు? ఎమ్మెల్సీ అయిన సరిపోదా? నువ్వు ఛాయ్ దానికి అడుక్కునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ ఎక్కే స్థాయి వరకు ఎదిగినావు అంటే ఏ విధంగా? అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు. నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కదా నీకు. మరి ఆ రోజు ఎందుకో వద్దని లేవు మా రెడ్డిలో ఓట్లు వద్దని. ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్డిలో ఓట్లు వద్దా, వేరే వాళ్ళు బీసీ సోదరులు నిలబడ్డారు వాళ్ళకి రెడ్డిలో ఓట్లు వద్దా, ఎందుకొద్దు? నీకొద్దు. మరి నువ్వు నిలబడ్డప్పుడు అనలేవు, ఇవాళ వేరే బీసీ సోదరులు నిలబడ్డారు రెడ్డిలో ఓట్లు వద్దంటావు. మేము అంటున్నాం కదా, మాకు అందరి ఓట్లు కావాలి, అందరితో మంచిగా ఉంటాము. నీకేమన్నా సమస్య వస్తే నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమేను, ఏ కులమైన రెడ్డి కులంలో ఎవరైనా అనుకో వాడిని తిట్టు, వాడిని పేరు పెట్టి. కానీ కులం ఎందుకు అంటావు? ఎవరైనా ఏ కులమోడైనా ఇంకో కులంని గౌరవించాలి, ఎవరు కూడా తిట్టొద్దు. అందరం అన్నదమ్ములు లెక్కున్నావు, ఏం ఆహించి చేస్తున్నావు, ఎందుకు రెచ్చగొడుతున్నావు? చెప్పు. నువ్వు బరాబర్ బహిరంగంగానే మాట్లాడుతున్నావు. బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు, ఏదో ఇయ్యనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో చేద్దామని చూస్తున్నావు. ఇవాళ నేను ఇప్పుడు బీసీ అంటే ఆర్ కృష్ణయ్య నాయన, నువ్వు కాదు బీసీలకు చేసింది. ఆర్ కృష్ణయ్య 40 సంవత్సరాల నుంచి చాలా హూందాంగా అన్ని కులాలతో మంచిగా వండుకుంటూ సౌహృద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యమం చేసి బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అన్ని సాధించుకుంటూ వస్తుండు. ఒకటి సౌహృద్ మంచిగా. మరి నువ్వేంద్రబాయ్ నిన్న మొన్న వచ్చి ఏదో ఎగురెగిరేపడుతున్నావు, ఏం ఆశిస్తున్నావు? నీకేదో మంత్రి పదవి ఇస్తే మళ్ళీ చల్లగా కూర్చుంటావు, మళ్ళీ ఇలా 1000 కోట్ల ఆస్తికి అయినావు. ఎట్లయినావు? ఏ స్టేజ్ నుంచి లేవు? మరి అందరు బీసీ సోదరులు ఎందుకో మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు. తీర్మానం మల్లన్న ఇప్పటికి కూడా చెప్తున్నాం, నీ తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. నీకు పిచ్చెక్కిందా? మరి ఎందుకు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు, ఖబర్దార్ అని చెప్తున్నాం. నువ్వు మాట్లాడిన మాట బేషరతుగా వాపస్ తీసుకోవాలి. రెడ్డి కులానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, దెబ్బతినకపోతే ఇష్టపడతాం. నేను రాష్ట్ర కమిటీ, స్టేట్ కమిటీ, రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇవాళ డీజీపీ జితేందర్ గారికి, మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా జితేందర్ గారికి ఇచ్చినాము. సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు. కులాల మధ్య చిచ్చు పెట్టకండి. రాష్ట్రంలో అన్ని కులాలు ఇలా మంచిగా ఉన్నవి. నువ్వు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టకు, దయచేసి చెప్తున్నా. ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు.